పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తన స్పీచ్ తో స్టేజ్ పై పూనకాలు తెప్పించాడు. బుచ్చిబాబు మాట్లాడుతూ, ముందుగా ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి భక్తులకు నమస్కారం. నేను పవన్ గారికి కేవలం అభిమానిని మాత్రమే కాదు, ఆయన సినిమా చూసి దర్శకుడు అవ్వాలని కలలు కన్న కోట్లాది మందిలో ఒక్కడిని. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే వచ్చే ఆ ఎనర్జీ మరెవ్వరి దగ్గర ఉండదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. నేను పుట్టింది పిఠాపురంలోని. కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి అదృష్టం ఉందా లేదా కానీ నాకు మాత్రం అదృష్టం ఉంది. మా ఎమ్మెల్యే గారు కళ్యాణ్ గారు అని చెప్పుకునే అదృష్టం. హరీష్ శంకర్ గురించి ప్రస్తావిస్తూ, హరీష్ అన్న పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపిస్తారో మనందరికీ గబ్బర్ సింగ్ తోనే అర్థమైంది. పవన్ గారి బాడీ లాంగ్వేజ్ ను, ఆయన మేనరిజమ్స్ ను పర్ఫెక్ట్ గా క్యాచ్ చేయడంలో హరీష్ అన్న తర్వాత ఎవరైనా. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం సినిమా మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సునామీ కాబోతోంది. టీజర్ చూశాక నాకే మైండ్ బ్లాంక్ అయింది. ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని బుచ్చిబాబు పేర్కొన్నారు. సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ, ఈ సినిమాలో డైలాగులు థియేటర్స్ లో పేల్తాయి. పవన్ గారు పోలీస్ డ్రెస్ వేస్తే ఆ కిక్కే వేరు. భగత్ సింగ్ ఆగమనం బాక్సాఫీస్ విధ్వంసం అన్నట్లుగా ఈ సినిమా ఉండబోతోంది. అభిమానులు ఏమైతే కోరుకుంటున్నారో దానికి రెట్టింపు వినోదాన్ని హరీష్ శంకర్ ఈ సినిమాతో అందించబోతున్నారు. షూటింగ్ విజువల్స్ చూస్తుంటేనే సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతోంది అని బుచ్చిబాబు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. హరీష్ శంకర్ సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. ఉప్పిన టైం ముందు నుంచి, ఉప్పిన టైం అయిపోయిన తర్వాత కూడా నేను ప్రతి సిచ్యువేషన్లోని, ప్రతి ఈవెంట్లోని, అన్నిటిలోని కూడా మీ దగ్గరికి వచ్చి నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకునేవాడిని. గురువుగారు ఎలా ఉందో, గురువుగారు ఏం చేయమంటారని మీరు చాలా ధైర్యం ఇచ్చేవారు. నేను ఉప్పిన తర్వాత 5 years గ్యాప్లో కూడా చాలాసార్లు మిమ్మల్ని కలిశాను. మీరు చాలా చాలా మంచి మాటలు చెప్పి, తమ్ముడు ఎలా ఉండాలి గట్రా అని చెప్పేవారు. నేను ఎప్పటికీ మర్చిపోను సార్. థ్యాంక్ యూ.